దానియేలు గ్రంథంలో నుండి 9వ అధ్యాయము చదువుకుంటున్నాం. మాదీయుడగు అహష్వేరోషు యొక్క కుమారుడైన దర్యావేషు కల్దీయులపైన రాజాయెను. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు దానియేలును నేను యెహోవా తన ప్రవక్తయగు ఇర్మియాకు సెలవిచ్చి తెలియజేయునట్టు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అవుచున్నవని గ్రంథముల వలన గ్రహించితిని. అంతటా నేను గోనెపట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఉపవాసముండి ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ప్రభువు దేవుని ఎదుట నా మనస్సును నిర్భరము చేసుకొంటిని. నేను నా దేవుడైన యెహోవా ఎదుట ప్రార్థన చేసి ఒప్పుకున్నదేమనగా, ప్రభువా, మహత్యము కలిగిన భీకరుడు వగు దేవా, నీ ఆజ్ఞలను అనుసరించి నడుచువారి ఎడల నీ నిబంధనను నీ కృపను జ్ఞాపకము చేయువాడా, మేమైతే నీ దాసులకు ప్రవక్తలు నీ నామమును బట్టి మా రాజులకును మా అధిపతులకును మా పితరులకును యూదయ దేశ జనులందరికీ చెప్పిన మాటలను ఆలకింపక నీ ఆజ్ఞలను నీ విధులను అనుసరించుట మాని పాపులమును దృష్టులమునై చెడుతనమందు ప్రవర్తించుచు తిరుగుబాటు చేసిన వారము. ప్రభువా, నీవే నీతిమంతుడవు. మేమైతే సిగ్గుచేత ముఖ వికారమొందిన వారము. మేము నీ మీద తిరుగుబాటు చేసితిమి. దానిని బట్టి నీవు సకల దేశములకు మమ్మును తరిమితివి. యెరూషలేములోను యూదయ దేశములోను నివసించుచు స్వదేశ వాసులుగా ఉన్నట్టియు పరదేశ వాసులుగా ఉన్నట్టియు ఇజ్రాయేలులందరికీ మాకును మా దినమున సిగ్గే తగియున్నది. ప్రభువా, నీకు విరోధముగా పాపము చేసినందున మాకును మా రాజులకును మా అధిపతులకును మా పితరులకును ముఖము చిన్నబోవునట్లుగా సిగ్గే తగియున్నది. మేము మా దేవుడైన యెహోవాకు విరోధముగా తిరుగుబాటు చేసితిమి. అయితే ఆయన కృపా క్షమాపణలు గల దేవుడై ఉన్నాడు. ఆయన తన దాసులకు ప్రవక్తల ద్వారా మాకు ఆజ్ఞలు ఇచ్చి వాటిని అనుసరించి నడుచుకొనవలెనని సెలవిచ్చెను గాని మేము మా దేవుడైన యెహోవా మాట వినకపోతిమి. ఇజ్రాయేలీలందరూ నీ ధర్మశాస్త్రమును అతిక్రమించి నీ మాట వినుక తిరుగుబాటు చేసిరి. మేము పాపము చేసితిమి గనుక నేను శపించెదనని నీవు నీ దాసుడవగు మోషే ధర్మశాస్త్రమందు ప్రమాణము చేసియున్నట్లు ఆ శాసనమును మా మీద కుమ్మరించితివి. యెరూషలేములో జరిగిన కీడు మరి ఏ దేశములోనూ జరగలేదు. ఆయన మా మీదికిని మాకు ఏలికలుగా ఉండు మా న్యాయాధిపతుల మీదికిని ఇంత గొప్ప కీడు రప్పించి తాను చెప్పిన మాటలు నెరవేర్చెను. మోషే ధర్మశాస్త్రమందు వ్రాసిన కీడంతయు మాకు సంభవించినను మేము మా చెడు నడవడి మానకపోతిమి. నీ సత్యమును అనుసరించి బుద్ధి తెచ్చుకొనున్నట్లు మా దేవుడైన యెహోవాను సమాధానపరచుకొనకపోతిమి. మేము మా దేవుడైన యెహోవా మాట వినలేదు గనుక ఆయన తన సమస్త కార్యముల విషయమై న్యాయస్థుడయుండి సమయమును కనిపెట్టి ఈ కీడు మా మీదికి రాజేసెను. ప్రభువా, మా దేవా, నీవు నీ బాహుబలము వలన నీ జనమును ఐగుప్తులో నుండి రప్పించుట వలన ఇప్పటి వరకు నీ నామమునకు ఘనత తెచ్చుకొంటివి. మేమైతే పాపము చేసి చెడు నడతలు నడిచిన వారము. ప్రభువా, మా పాపములను బట్టియు మా పితరుల దోషమును బట్టియు యెరూషలేము నీ జనుల చుట్టూనున్న సకల ప్రజల ఎదుట నిందాస్పదమైనది. యెరూషలేము నీకు ప్రతిష్ఠితమైన పర్వతము. ఆ పట్టణము మీదికి వచ్చిన నీ కోపమును నీ రౌద్రమును తొలగనిమ్మని నీ నీతి కార్యములన్నిటిని బట్టి విజ్ఞాపన చేసుకొనుచున్నాము. ఇప్పుడైతే మా దేవా, దీనిని బట్టి నీ దాసుడు చేయు ప్రార్థనలను విజ్ఞాపనలను ఆలకించి ప్రభువు చిత్తానుసారముగా శిథిలమైపోయిన నీ పరిశుద్ధ స్థలము మీదికి నీ ముఖ ప్రకాశము రానిమ్ము. నీ గొప్ప కనికరములను బట్టియే మేము నిన్ను ప్రార్థించుచున్నాము గాని
మా స్వనీతి కార్యములను బట్టి నీ సన్నిధిని నిలువబడి ప్రార్థించుటలేదు. మా దేవా, చెవియొగ్గి ఆలకింపుము. నీ కన్నులు తెరచి నీ పేరు పెట్టబడిన ఈ పట్టణము మీదికి వచ్చిన నాశనమును, నీ పేరు పెట్టబడిన ఈ పట్టణమును దృష్టించి చూడుము. ప్రభువా, ఆలకింపుము. ప్రభువా, క్షమింపుము. ప్రభువా, ఆలస్యము చేయక చెవియొగ్గి నా మనవి చిత్తగించుము. నా దేవా, ఈ పట్టణమును, ఈ జనమును నీ పేరు పెట్టబడినవే. నీ ఘనతను బట్టియే నా ప్రార్థన వినమని వేడుకొంటిని. నేను ఇంకా పలుకుచు ప్రార్థన చేయుచు పవిత్ర పర్వతము కొరకు నా దేవుడైన యెహోవా ఎదుట నా పాపమును, నా జనుని యొక్క పాపమును ఒప్పుకొనుచు నా దేవుని విజ్ఞాపన చేయుచుంటిని. నేను ఈలాగున మాట్లాడుచు ప్రార్థన చేయుచుండగా మొదట నేను దర్శనమందు చూచిన అతి ప్రకాశమానమైన గాబ్రియేలను ఆ మనుష్యుడు సాయంత్రపు బలి అర్పించు సమయమున నాకు కనబడి నన్ను ముట్టెను. అతడు నాతో మాట్లాడి ఆ సంగతి నాకు తెలియజేసి ఇట్లనెను: దానియేలు, నీకు గ్రహింప శక్తి ఇచ్చుటకు నేను వచ్చితిని. నీవు బహుప్రియుడవు గనుక నీవు విజ్ఞాపన చేయ నారంభించినప్పుడు ఈ సంగతిని నీకు తెలియచెప్పుటకు వెళ్ళవలెనని ఆజ్ఞ బయలుదేరెను. కావున ఈ సంగతిని తెలుసుకొని నీకు కలిగిన దర్శన భావమును గ్రహించుము. తిరుగుబాటును మాన్పుటకును, పాపమును నివారణ చేయుటకును, దోషణ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును, యుగాంతము వరకుండునట్టి నీతిని బయలుపరచుటకును, దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును, అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును, నీ జనమునకును పరిశుద్ధ పట్టణమునకును 70 వారములు విధింపబడెను. యెరూషలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయము మొదలుకొని అభిషక్తుడకు అధిపతి వచ్చు వరకు 7 వారములు పట్టునని స్పష్టంగా గ్రహించుము. 62 వారములు తొందరగల సమయములయందు పట్టణపు రాజవీధులను, కందకములను మరలా కట్టబడును. ఈ 62 వారములు జరిగిన పిమ్మట ఏమీ లేకుండా అభిషక్తుడు నిర్మూలము చేయబడును. వచ్చునట్టి రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టణమును, పరిశుద్ధ ఆలయమును నశింపజేయుదురు. వాని అంతము హఠాత్తుగా వచ్చును. మరియు యుద్ధ కాలాంతము వరకు నాశనము జరుగునని నిర్ణయింపబడెను. అతడు 1 వారము వరకు అనేకులకు నిబంధనను స్థిరపరచును. అర్ధవారమునకు బలిని, నైవేద్యమును నిలిపివేయును. హేయమైనది నిలుచు వరకు నాశనము చేయువాడు వచ్చును. నాశనము చేయువానికి రావలెనని నిర్ణయించిన నాశనము ముగించు వరకు ఇలాగూ జరుగును. దేవుడు ఈ చిన్ని వాక్యమును దీవించునుగాక. ఆమేన్. దానియేలు గ్రంథంలో నుండి 10వ అధ్యాయము చదువుకుంటున్నాం. పారసీక రాజు కోరెషు పరిపాలన కాలములో 3వ సంవత్సరమున బెల్తెషాజరును దానియేలునకు ఒక సంగతి బయలుపరచబడెను. గొప్ప యుద్ధము జరుగునన్న ఆ సంగతి నిజమే. దానియేలు దాన్ని గ్రహించెను. అది దర్శనము వలన అతనికి తెలిసినదాయెను. ఆ దినములందు దానియేలును నేను 3 వారములు దుఃఖప్రాప్తుడనైతిని. 3 వారములు గడుచు వరకు నేను సంతోషముగా భోజనము చేయలేకయుంటిని. మాంసము గాని ద్రాక్ష రసము గాని నా నోటిలోనికి రాలేదు. స్నానాభిషేకములను చేసుకొనలేదు. మొదటి నెల 24వ తేదీ నేను హిద్దెకెలను గొప్ప నది తీరమున ఉంటిని. నేను కన్నులెత్తి చూడగా నార బట్టలు ధరించుకున్న ఒకడు కనబడెను. అతడు నడుమున మేలిమి బంగారు నడికట్టు కట్టుకొని ఉండెను. అతని శరీరము రక్తవర్ణపు రాతి వంటిది. అతని ముఖము మెరుపు వలె ఉండెను. అతని కన్నులు జ్వాలామయమైన దీపములను, అతని భుజములను పాదములను తలతలలాడు ఇత్తడిని పోలియుండెను. అతని మాటల ధ్వని నరసమూహపు కంఠ ధ్వని వలె ఉండెను.
దానియేలును నాకు ఈ దర్శనమును కలుగగా నాతో కూడానున్న మనుష్యులు దాన్ని చూడలేదు గాని మిగుల భయక్రాంతులై దాగుకొనవలెనని పారిపోయిరి. నేను ఒంటరినై ఈ గొప్ప దర్శనమును చూచితనే. చూచినందున నాలో బలమేమీయూ లేకపోయెను. నా సొగసు వికారమాయెను. బలము నా యందు నిలువలేదు. నేను అతని మాటలు వింటిని. అతని మాటలు విని నేను నేలను సాష్టాంగపడి గాఢ నిద్ర పొందినవాడనైతిని. అప్పుడు ఒకడు చేతితో నన్ను ముట్టి నా మోకాళ్లను అరచేతులను నేల మోపి నన్ను నిలవబెట్టి, దానియేలు, నీవు బహుప్రియుడవు గనుక నేను నీ యొద్దకు పంపబడితిని. నీవు లేచి నిలువబడి నేను నీతో చెప్పు మాటలు తెలుసుకొనుమనెను. అతడి మాటలు నాతో చెప్పగా నేను వణుకుచు నిలువబడితిని. అప్పుడు అతడు, దానియేలు, భయపడకుము. నీవు తెలుసుకొనవలెనని నీ మనస్సును అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకొని నీ మొదటి దినము మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి కనుక నీ మాటలను బట్టి నేను వచ్చితిని. పారసీకుల రాజ్యాధిపతి 21 దినములు నన్ను ఎదిరించెను. ఇంకా పారసీకుల రాజుల సముఖంలో నేను నిలుచుచుండగా ప్రధానాధిపతులలో మిఖాయేలని ఒకడు నాకు సహాయము చేయవచ్చెను. ఈ దర్శనపు సంగతి ఇంకా అనేక దినముల వరకు జరగదు. అయితే దినముల అంతమందు నీ జనములకు సంభవింపబోవు ఈ సంగతిని నీకు తెలియజేయవచ్చునని అతడు నాతో చెప్పెను. అతడి మాటలు నాతో చెప్పగా నేను నా ముఖము నేలను వంచుకొని మౌనినైతిని. అప్పుడు నరస్వరూపియగు ఒకడు నా పెదవులను ముట్టగా నేను నోరు తెరిచి నా ఎదుట నిలిచిన వానితో ఇట్లాంటిని, నా ఏలినవాడా, ఈ దర్శనము వలన నాకు వేదన కలిగినందున నా బలము తొలగిపోయెను. నా ఏలిన వాని దాసుడనైన నేను నా ఏలిన వాని ఎదుట ఎలాగున మాట్లాడుదును? నా బలము తొలగిపోయెను. ఊపిరి విడువలేకయున్నానని చెప్పగా అతడు మరలా నన్ను ముట్టి నన్ను బలపరిచి, నీవు బహుప్రియుడవు, భయపడకుము, నీకు శుభమవును గాక, ధైర్యము తెచ్చుకొమ్మని నాతో చెప్పెను. అతడు నాతో ఇట్లనగా నేను ధైర్యము తెచ్చుకొని, నీవు నన్ను ధైర్యపరచితివి గనుక నా ఏలిన వాడనైనా నీవు ఆజ్ఞ ఇమ్మని చెప్పితిని. అతడు నేనెందుకు నీ యొద్దకు వచ్చి తినో అది నీకు తెలిసినది కదా. నేను పారసీకుడగు అధిపతితో యుద్ధము చేయుటకు మరలా పోయేదను. నేను బయలుదేరుచుండగానే గ్రీకేయుల దేశం యొక్క అధిపతి వచ్చును. అయితే సత్య గ్రంథమందు వ్రాసినది నీతో చెప్పెదను. మీ అధిపతియగు మిఖాయేలు గాక ఈ సంగతులను గూర్చి నా పక్షముగా నిలువ తెగించిన వాడొకడునూ లేడు. దేవుడు ఈ చిన్ని వాక్యమును దీవించునుగాక. ఆమేన్. ఈ బైబిల్ రీడింగ్ అనేది మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేపటితో మన ఈ దానియేలు గ్రంథం అనేది కంప్లీట్ అయిపోతుంది. తర్వాత మరొక కొత్త గ్రంథంతో మేము ముందుకు వస్తాను. దేవుడు మనందరికీ తోడైండునుగాక. ఆమేన్.